ఇప్పుడు స్కూల్‌లు గూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి గదా సార్. చిన్న హ్మ్. పిల్లలు చదివేటప్పుడు ఏ పొజిషన్‌లో కూర్చోవాలి? ఎంతసేపు కూర్చోవాలి? సో, చిన్న పిల్లలకి ఎట్లా అంటే లక్కీగా చిన్న పిల్లలది ఏదైనా గాని రివర్సిబుల్ ఉంటది సార్. వాళ్ళకి బోన్స్ స్ప్రింగీ ఉంటాయి. ఫ్రాక్చర్‌ని కూడా టారస్ బక్కల్ అంటారు. చిన్న ఇట్లా మడతలాగా అయ్యి ఫ్రాక్చర్ మళ్ళీ అయిపోతది. వాళ్ళకి 2-3 వీక్స్‌లో ఏదైనా రివర్సిబుల్ ఉంటది. చిన్న పిల్లలకి ఏందంటే బుక్స్ ఎక్కువ మోసుకోపోవడం వల్ల కొంచెం స్పైన్ ఇష్యూస్ రావచ్చు. కాకుంటే అదొక్కటి తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళకి పిల్లలకి ఎక్కువ బుక్స్ అవసరం లేని బుక్స్ పంపియకుండా ఉండే ఇది ఉంటది. వాళ్ళకి చిన్న పిల్లలకి పెద్దగా సిట్టింగ్ పోస్చర్‌లో రెస్ట్రిక్షన్స్ ఏవి ఉండవు. కాకుంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూస్‌లో చిన్న పిల్లలు గూడా ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయితున్నాయి. చిన్న దెబ్బ పైనుంచి కింద పడ్డా గాని చిన్న పిల్లలంటే గోడల నుంచి దునికినా వాళ్ళకేం కాదని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్ అంటే వైటమిన్ డి3 డెఫిషియన్సీ ఉండటం వల్ల కావచ్చు. ల్యాక్ ఆఫ్ సన్ ఎక్స్‌పోజర్. వైటమిన్ డి3 టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకోటి థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఫ్రెజైల్ బోన్స్ ఉండి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటది. థైరాయిడ్ లెవెల్స్, వైటమిన్ డి3 లెవెల్స్ అడిక్వేట్‌గా ఉంటే దే కెన్ డూ వాటెవర్. కిడ్స్ ఆర్ అమేజింగ్. దే కెన్ జంప్, దే కెన్ డూ వాటెవర్. ఏ పోస్చర్‌లో అయినా కూర్చోవచ్చు. వాళ్ళకేం ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ డిఫరెన్స్. సార్ ఇప్పుడు సయాటికా అనే ప్రాబ్లమ్ గురించి ఒకసారి చెప్పండి. దానికి ఇప్పుడు దాంతోటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దట్స్ ఎ బ్యూటిఫుల్ క్వెషన్. అగైన్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. సో, ఇందులో చూస్తే మీకు ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ ఫైండ్ ఇక్కడ వీటిని వర్టిబ్రల్ బాడీస్ అంటారు. ఈ బోన్స్‌కి మధ్యలో ఒక బోన్‌కి ఇంకో మధ్యలో ఇఫ్ యూ కెన్ సీ ఒక చిన్న వైట్ డిస్క్ లాగా ఉంది. సో, ఇది ఎట్లుంటదంటే యూ కెన్ కంపేర్ విత్ ఎన్ ఎగ్. బయట ఒక హార్డ్ షెల్ ఉంటది. లోపల ఒక జెలటిన్ లిక్విడ్ ఉంటది. సో, ఇమాజిన్ ఒక యంగ్ ఫెలో ఫాస్ట్‌గా వెళ్తున్నాడు. బండి ఏదైనా చిన్న బాబో లేకుంటే ఏదైనా గుంటని అడ్డం సడెన్‌గా బ్రేక్ ఏస్తాడు. ఆ స్పీడ్‌లో బ్రేక్ ఏసేసరికి బండి వంగిపోతది. అదే వీడు అంతే మొమెంటంలో ఉంటాడు. ట్విస్ట్ అయిపోతది. స్పైన్ ఇట్లా ట్విస్ట్ అయ్యి అదే స్పీడ్‌లో అప్పుడేమైతది ఇక్కడ గివ్ అవే వెనకాలున్న డిస్క్ టేర్ అయితదన్నట్టు. సో, డిస్క్ టేర్ వల్ల పెయిన్ స్టార్ట్ అయితది. ఆ డిస్క్ అనేది ఒకవేళ వచ్చి ఇలా నర్వ్‌ని ప్రెస్ చేసిందనుకోండి, ఈ నర్వ్ రూట్ ఎక్కడైతే మనకి డిస్ట్రిబ్యూషన్ ఉంటదో అదంతా షియాటికా అంటే షియాటిక్ నర్వ్ అనేది ఉంటది కదా! దాని డిస్ట్రిబ్యూషన్‌లో జనరల్‌గా ఎట్లుంటదంటే ఆ పెయిన్ ఈ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ గ్లూటియల్ బటక్స్ పిరుదల మీంచి, తొడల మీంచి కాళ్ళకి స్ప్రెడ్ అయితది. అండ్ షియాటికా ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు కొంచెం వంగి లిస్ట్ లాగా నడుస్తారు. ఎక్కువ దూరం నడవలేరు. కొంచెం దూరం నడవంగానే నొప్పి ఎక్కువైతది. ఆగి మళ్ళీ కొంచెం దూరం దీన్ని న్యూరోలాజికల్ క్లాడికేషన్ అంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా ఎక్కువ దూరం నడవలేరు. కాళ్ళల్లో ఎప్పుడైనా గానీ నరాలు గానీ, నర్వ్ రూట్స్‌కి గానీ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు తిమ్మిర్లు, మొద్దుబారినట్టు, చీమలు కుట్టినట్టు, మంటల్లాగా ఉండటం ఇలాంటివి వస్తాయి. విచ్ ఈస్ అన్‌లైక్ ద మజిల్ పెయిన్. మజిల్ పెయిన్ అంటే ఎట్లుంటదండి? మీరు సపోజ్ ఒక సూట్‌కేస్ పట్టుకొని రైల్వే స్టేషన్ నుంచి ఆటో వరకు నడిచిననుకోండి 2 సూట్‌కేస్‌లు. ఇప్పుడంటే ట్రాలీస్ అవి పుష్ చేయడానికి ఉన్నాయి గానీ, అప్పుడొచ్చే పెయిన్ ఏంటి? కొంచెం టెస్టిస్ తక్కువైపోతది. దట్ ఈస్ మజిల్ పెయిన్. అండ్ షియాటికా పెయిన్ ఎట్లంటే పడుకున్నా ఉంటది, కూర్చున్నా ఉంటది, మలినా ఉంటది, అన్నీ ఉంటది. సో, దిస్ ఈస్ వెరీ బ్యాడ్ పెయిన్ అండి. అది మనకి అగైన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఏదన్నా ఒకటే రాతోరాత్రి నేను జిమ్‌కెళ్ళి నేను ఒక్కటేసారి 6 ప్యాక్స్ తెచ్చుకోవాలని కొందరు ఎక్సైటెడ్ ఓవర్‌గా యాంగ్జైటీతోని పిల్లలెళ్లి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా గానీ, అబ్నార్మల్‌గా లిఫ్ట్ చేసినా గానీ అలా వచ్చే అవకాశం ఉంటది. సార్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అట్లాగే మెడికల్ రంగంలో గూడా టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుంది. హ్మ్. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ రోబోతో గూడా చేస్తున్నారు కదా సార్. హ్మ్. ఇప్పుడు అది రోబోతో చేయడం ఎంతవరకు ఈజీ? పేషెంట్ గూడా పెయిన్ తక్కువుంటుందా? ఎట్లా అంటే రోబోటిక్ ఆపరేషన్స్ అనేది ఎట్లా చేస్తారు? మీ ఆర్థోలో గూడా ఇప్పుడు రోబోటిక్ ఆపరేషన్స్ గూడా వచ్చాయి. కొన్ని నీ జాయింట్స్ గూడా మార్పిడి చేస్తున్నారు. నీ రీప్లేస్‌మెంట్స్ గూడా ఆపరేషన్ చేస్తున్నారు. ఒక పేషెంట్‌కి చాలా తక్కువ టైంలో మీరు రీప్లేస్‌మెంట్ చేయగలుగుతున్నారా? అది ఎట్లా జరుగుతుంది? సో, బేసికల్లీ ఎట్లుంటదంటే మన బాడీ వెయిట్ అంతా మన అంబిలికస్ దగ్గర కాన్సంట్రేట్ అయితది. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇక్కడి నుంచి లెట్స్ సే ఒక హ్యూమన్ మన బాడీ ఈ టార్సో వరకు ఒక 50 కేజీస్ ఉన్నాయనుకోండి. ఆ 50 కేజీస్ ఈ కాళ్ళ నుంచి 25 కేజీస్, 20 కేజీస్ డివైడ్ అయ్యేస్తది. ఈ సెంటర్ ఆఫ్ హిప్ జాయింట్, సెంటర్ ఆఫ్ నీ జాయింట్, సెంటర్ ఆఫ్ యాంకిల్ నుంచి కిందకెళ్ళిపోవాలి. ఇక్కడికొచ్చిన ఫుట్ ద్వారా ఈ 4 ఫుట్, హైండ్ ఫుట్ ద్వారా భూమికి చేరవేరేయాలి. ఆ యాంగిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే నీ ఆర్థరైటిస్ రాదు. కాకుంటే ఏజ్ అవుతున్న కొద్దీ అందరికీ చేంజెస్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది అందరికొస్తాయి ఆర్థరైటిస్ అంతో ఇంతో వస్తది. కొందరికి రాదు. హూ ఈజ్ లైక్ చిన్నప్పటి నుంచి యోగాలు చేసుకుంటే జాయింట్స్ ఫుల్ స్ట్రెచ్ చేసి బాడీ వెయిట్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకొని కొంచెం మస్కులర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి రాకపోయే అవకాశం ఉంటది. రోబోతో ఏంటంటే ప్రిసైజ్ కట్స్ ఎందుకంటే ఆ మెకానికల్ యాక్సిస్ కరెక్ట్‌గా వచ్చేటట్టు చేస్తారు. మనం హ్యాండ్ కట్స్ అంటే 1-2 డిగ్రీస్ అటు ఇటు పోయి కొంచెం వాల్గస్, వారస్
ఇట్లా కట్ రావచ్చు, ఇట్లా కట్ మనకి రోబో వల్ల సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్కి భూమికి ప్యారలల్గా కట్ తీసుకోవాలి. సార్ ఇంకోటి అంటే ఇది మీకు సంబంధించిన విషయం. మీరు డైలీ ఎంతోమంది పేషెంట్లను చూస్తుంటారు, ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ స్ట్రెస్ నుంచి మీరు ఎట్లా బయటపడతారు? బేసికలీ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. నేను రియలీ థ్యాంక్ యూ కిరణ్ గారు ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఎవర్ సిన్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అప్పటి నుంచి ఆర్థోపెడిక్స్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. దిస్ ఈస్ సంథింగ్ మేల్ రిలేటెడ్ అన్నట్టుగా ఉండే నేను తీసుకున్నా. ఐ ఎంజాయ్ బీయింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. నేను పేషెంట్లతో మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పేషెంట్స్. అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే సర్జరీ చేసి, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చింది, ఇది ఫ్రాక్చర్తో వచ్చింది, ఆయనకి చెప్తాను నీకు ఇది ఫిక్స్ చేసి మూమెంట్ చేపిస్తాను. సర్జరీలో ఫిక్స్ చేసి నేను లైవ్ రికార్డింగ్ కట్ చేసింది తీసుకుంటాను. ఇమేజ్ ఇంటెన్సిఫై అని ఉంటుంది, దాంట్లో కూడా మూమెంట్స్ అన్నీ ఉన్నాయి, లైవ్ తీసుకుంటాను. ఆపరేషన్ చేసి డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ పేషెంట్తో మూవ్ చేపిస్తాను, ఆయనతోనే చెప్పిస్తాను. మీకు ఇట్లా మూమెంట్స్ మీకు ఎట్లా ప్రామిస్ చేస్తాను అది చెప్పిస్తాను మూమెంట్స్. అండ్ వెన్ ద పేషెంట్ గెట్స్ హిస్ జాయింట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద ఫిక్సేషన్ ఆఫ్ హిస్ బ్రోకెన్ బోన్, he is very happy. ఆ హ్యాపీనెస్లో వీ ఫీల్ వెరీ గుడ్ అన్నట్టు. దట్ బ్రింగ్స్ ద బ్యూటీ అన్నాను. దట్ ఈస్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ థింగ్. మనీ వస్తుంది రివార్డ్ లాగా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్, దట్ ఈస్ రివార్డ్. కానీ బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ విచ్ నేను పిల్లలకి వీళ్ళ పేషెంట్స్కి చెప్తుంటాను, ఐ ఆల్సో ట్రై టు డూ జిమ్, స్విమ్మింగ్ చేస్తాను, సైక్లింగ్, రన్నింగ్, డిపెండ్స్ అపాన్ టైమ్ వాట్ ఎవర్ ఐ గెట్. స్ట్రెస్ని తీసుకుంటేనండి స్ట్రెస్, డిపెండ్స్ అపాన్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీకాంత్ గారు. మీ వాల్యుబుల్ టైంలో మాకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, మన శరీరంలో ఉన్న ఎముకలు ఎట్లా ఉంటే బాగుంటాయి, ఆ ఎముకలు బాగుంటేనే మన శరీరం మొత్తం బాగుంటుంది. డాక్టర్ శ్రీకాంత్ కంది గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు అని చెప్తున్నారు. అట్లా కాకుండా కనీసం మనం 100 నుంచి 120 ఏళ్ళు కూడా బతకొచ్చని డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ లెట్స్ ట్రై టు లివ్ లాంగ్. కొంచెం హెల్తీ టిప్స్ ఫాలో అయ్యుకొని ఎవ్రీబడి లెట్స్ ఫోకస్ ఆన్ లివింగ్ లాంగ్. దేర్ ఆర్ మెనీ వేస్ స్ట్రెస్ని డీల్ చేసే, స్ట్రెస్ని అండర్స్టాండ్ చేసుకునే కూడా ఉంటాయి. కొన్ని సైకలాజికల్ సిచ్యువేషన్, హౌ టు లివ్ లైఫ్, హౌ టు టేక్ లైఫ్ అనే డైలీ బేసిస్ అనేది కూడా ఉంటుంది. యూ కెన్ బి నాన్ జడ్జ్మెంటల్, యూ కెన్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్. ఏది ఒకటేసారి రాదు, కీప్ ట్రయింగ్. స్టాప్ ట్రయింగ్ అనేది ఇట్స్ సెల్ఫ్ ఇస్ అ రాంగ్ థింగ్. ప్రతిరోజు కీప్ ట్రయింగ్. ఒకటే వస్తుంది వెన్ యూ ఫీల్ వెరీ హ్యాపీ విత్ యువర్ బాడీ, విత్ యువర్ సెల్ఫ్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.